వివాదాలు, బ్రేకప్లు, గొడవలు, పోలీస్ కేసులు, అరెస్టుల తర్వాత బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ మళ్ళీ తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్లతో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యూట్యూబర్ సంచలనంగా మారాడు. లీలా అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిల్మ్ నగర్లో జరిగాయి. ఈ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన షణ్ముఖ్ ప్రముఖ దర్శకుడు వివేక్ కాత్రేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, ప్రవీణ్ కాండ్రేగుల, దర్శకుడు సుబ్బు తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అయితే ఈ వెబ్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం షణ్ముఖ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వరుస వివాదాలతో కెరీర్ను గందరగోళంలో పడేసుకున్న జస్వంత్కు లీలా రూపంలో మంచి విజయం దక్కాలంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్గా పాల్గొన్న షణ్ముఖ్ రన్నరప్గా నిలిచాడు. టైటిల్ విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరితో లిమిట్స్ దాటి ప్రవర్తించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కేవలం రన్నరప్తోనే సరిపెట్టుకున్నాడు. దీనికి తోడు ప్రియురాలు దీప్తి సునాయన కూడా షణ్ముఖ్ తీరు నచ్చకపోవడంతో బ్రేకప్ చెప్పేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో వివాదంలో చిక్కుకున్నాడు ఈ యాక్టర్. గంజాయి కేసులో షణ్ముఖ్తో పాటు అతడి సోదరుడు సంపత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో షణ్ముఖ్ కెరీర్ క్లోజ్ అయినట్టేనని చాలామంది అనుకున్నారు. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగొచ్చాడు. లీలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.